ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనకు తన కుటుంబ సభ్యులకు గల ఆస్తి 150 కోట్లు అని వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు గురించి తాను విమర్శలు చేస్తుంటే ఎమ్మెల్యే రాచమల్లు తన ఆస్తులను వెల్లడిస్తున్నారని, ఇది ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు ఆస్తి 1,20,00,000 రూపాయలని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనగా 2.5 సంవత్సరాల కాలంలో 150 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఆఫీసర్ని నియమించి ఎమ్మెల్యే అక్రమాలను బయట పెడతానని అన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలిపిస్తే తన విజన్ ద్వారా ప్రొద్దుటూరులో శాంతియుత వాతావరణం కల్పించి అభివృద్ధి చేస్తానని అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎక్కడైనా ఓట్లు తొలగించాలంటే తొలగించేదానికి అధికారం లేకుండా ఫ్రీజ్ చేసి లాక్లో ఉన్నది. నాకు ఉండే ఓటు అక్కడ తొలగించమని నేను ఆల్రెడీ 8 months బ్యాక్ 1 year బ్యాక్ కూడా నేను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాను. నాకు కూడా వాళ్ళు 2 చోట్ల మీకు ఓటు ఉన్నాయి, ఎక్కడ కావాలని అడిగినారు. నాకు ప్రొద్దుటూరులో ఓటు కావాలని చెప్పినా ఇక్కడ పెట్టినారు, అక్కడ తీసేసినారు. అది ఎప్పుడో పాత లిస్టులోనో లేకపోతే వాళ్ళెవరో ఆఫీసర్స్ చేసిన గ్రామటికల్ మిస్టేక్, నాకేం సంబంధం? నేను ఎప్పుడో ఇచ్చేసిన, నాకు అక్కడ వద్దు అని. అలాగే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 65వ పోలింగ్ స్టేషన్ బూత్లో నా ఇంట్లో ఉండే ఇప్పుడు పొద్దుటూరులో ఉండే ఓటు, నా ఓటునే 3 ఓట్లుగా ఉన్నాయి. 3 సార్లు నా ఫోటోనే సేమ్ నా పేరే నా తండ్రి పేరే 3 ఓట్లు ఉంటే నేనే ఆఫీసర్లకి బై మిస్టేక్ వచ్చినట్టున్నాయంటే అవును, అది ఎంటర్ కొట్టేటప్పుడు డబలో 3 నొక్కింటే 3 ఓట్స్గా పడినాయంటే ఆ ఓట్లు కూడా తొలగించమని ఇచ్చిన. ఎక్కడ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీలో ఉండేవాడు దొంగ ఓట్లు వ్యవస్థల చేతిలో పెట్టుకొని వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కించుకుంటారు, కానీ ప్రతిపక్షంలో ఉండేవాడు దొంగ ఓట్లు ఎక్కించుకుంటారు అనేది అది ఎత్తుందంటే అదే నేను ఎమ్మెల్యే గారికి ఇందాక చెప్పబోతా అనేది సునన్నక్క వాళ్ళ విషయంలో చెప్పింది. అదే ఒకరిద్దరిని ఆల్రెడీ బలి చేసినావు, ఇంకా పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలు చెప్పేదానికి నా మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడానికి ఒక 3-4 అయిపోయినారు. ఆ స్థానానికి మా అక్కను తీసుకోబోద్దు ఇద్దరిని అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసిన. ఇంకా ఓటు అనేది అధికారులు చూస్తారు, ఏడో చోట ఓటు పెడతారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఓటు హక్కు, ఒక చోట ఓటు పెడతారు. అది నాకు కోవటంలో పెడతారా ఏడో పెడతారా? ఇంకా వీళ్ళ నాలెడ్జ్ ఎట్లుందంటే అర్ధజ్ఞానులు. ఒకవేళ నాకు కోవటంలో ఉండే ఓటే ఉండనిచ్చి ప్రొద్దుటూరులో ఓటు తీసేసినా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఓటునే పోటీ చేయొచ్చు. ఏముంది దాంట్లో? ఎట్లుందంటే ఇది ఎట్లా అంటే నేను అడిగిన క్వశ్చన్స్కి జవాబులు చెప్పలేక దిస్ ఈజ్ కాల్డ్ డైవర్ట్ పాలిటిక్స్, అంతే, అంతకు మించి ఏమీ లేదు. నాకు ఓటు ప్రొద్దుటూరులోనే ఉంది, ప్రొద్దుటూరులోనే ఓటే ఉన్నామని చెప్పినాను. అధికారులు కూడా 9వ తారీఖు వరకు టైం ఉంది. 9 తర్వాత కరెక్షన్స్, అడిషన్స్, డిలీషన్స్లో అక్కడ ఉండే నాకంటే ఎక్కువ మీరే బయట తిరుగుతుంటారు. మీరే చూడండి, చిన్న వాన పడితే గాంధీ రోడ్డు పరిస్థితి ఎందుకు అట్లుంది? అభివృద్ధికి నిధులు తెచ్చింటే 500 కోట్లు తెస్తానన్నాడు, 2 సెంట్లు స్థలం ఇస్తానన్నాడు, పేదవాళ్లకు ఉచితంగా అన్నాడు, డబ్బులు వసూలు చేయలేదా? ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పినాడు కదా 70,000 కట్టండి డబ్బు అని. అంటే ఉచితంగా ఇస్తానని మాట తప్పి ఆయన డెవలప్మెంట్ చేయక ఇంకేందో నేను ఊరికే పార్కు కట్టినా, నేను ఏందో రామేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జి తెచ్చిన, తర్వాత నేను మార్కెట్ కట్టినా అంటే అవి కాదు కదా. ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్, విద్య బాగుందా ఊర్లో? ఏమన్నా ఒక మెడికల్ కాలేజ్ అవసరం వచ్చింది, దాని పులివెందరు పోయింది, తేగలిగినావా? రెండోది వైద్యం, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి నేను చెప్పడం ఎందుకు, ప్రజలకు తెలుసు. నెంబర్ 3 ఉపాధి అవకాశాలు యువతకు తెచ్చినావా? ఎక్కడైనా ఒక్కటి ఊరి చుట్టూరు ఎంతో గొప్పగా చెప్పినారు ఆ రోజు అధికారంలోకి జగనన్న వస్తానని, నేను రామ్బంటును ఊరి చుట్టూ 4 పరిశ్రమలు తెస్తా అన్నారు. చెప్పండి ఏ పరిశ్రమ? ఇంకా నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోయాయి, వ్యాపారస్తులకు సరి లేకపోయాయి, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అక్రమ కేసులు, శాంతి ప్రొద్దుటూరు చెడగొట్టురి. వీటి జవాబు చెప్పండి. ఇంకా పార్కు, ఆయన చెప్పేది పార్కు, ఆడ మార్కెట్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కు కాంపౌండ్ వాళ్ళు అట్లా ఏం మార్కెట్ కడతారు? అభివృద్ధి లేదు. 2024లో ప్రజలు సువర్ణ అవకాశాన్ని నాకు ఇస్తే అభివృద్ధి ఏందని చేసి చూపిస్తాం. రోడ్లు వేస్తా ఉన్నారు కదా వీధి వీధికి.